సూర్యపుత్ర కర్ణుడు పార్ట్ 10. ద్రౌపది మహారాజు ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేస్తారు. ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి చాలా మంది రాజులు వస్తారు అనమాట. దుర్యోధనుడు కర్ణుడు కూడా ఆ స్వయంవరానికి వస్తారు. ఇక్కడ వేషం మార్చి బ్రాహ్మణులుగా ఉన్న పాండవులు కూడా వస్తారు. అయితే ఇక్కడ మెయిన్ గా చేయవలసింది మత్స్య యంత్రాన్ని కొట్టాలి. ఆ మత్స్య యంత్రం ఏంటంటే ముని శక్తితో ఉంటుంది. అంటే ముని యొక్క ఆశీర్వాదం ఉంటే గానీ ఆ మత్స్య యంత్రాన్ని కొట్టడానికి వీలు కాదు. సో అలా చాలా మంది ప్రయత్నించి ఓడిపోతారు. కర్ణుడు కూడా ఓడిపోతాడు. చివరికి అర్జునుడు ధనుసు దగ్గరికి వెళ్ళక ముందే మునిని ప్రార్థించి ముని యొక్క అనుగ్రహం తీసుకుంటాడు. నేను అక్కడికి వెళ్లి ధనుసుని ఎక్కిపెట్టి మత్స్యంత్రాన్ని కొడతాడు. అర్జునుడు మత్స్యంత్రాన్ని కొట్టగానే మిగతా రాజులందరూ లైట్ తీసుకుంటారు, కానీ దుర్యోధనుడు కర్ణుడు మాత్రం గొడవకి వస్తారు. మెయిన్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దుర్యోధనుడికి గానీ కర్ణుడికి గానీ అక్కడ ఉన్నది అర్జునుడు అని తెలియదు. మత్స్యంత్రాన్ని అర్జునుడు కొట్టగానే ధర్మరాజు వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఓన్లీ అక్కడ భీముడు అర్జునుడు మాత్రమే ఉంటారు. అలా కర్ణుడు వాళ్ళంతా గొడవకు రాగానే శల్యుడు భీముడు గొడవ పడతారు. అండ్ ఇంకా వైపు కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం ప్రారంభం అవుతుంది. ఇక్కడ అర్జునుడు ఈజీగా కర్ణుడిని ఓడించేస్తాడు.